మరి దేవాదేవుడు మరొక సమయం ఆధిక్యత మనందరికీ ఇచ్చి ఉన్నాడు. నిజంగానే వారం వెంబడి వారము గడుస్తున్నప్పుడు సమయం వెళ్ళిపోతుంది. మరి చూస్తే 2022వ సంవత్సరంలో సగం అయిపోయి, రెండవ సగంలో కూడా ఒక నెల 2 నెలలు అయిపోయాయి. ఇంకా మిగిలినవి 4 నెలలు. అవునా? అయిపోయింది. ఇంకా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. రైట్. సమయం దేవుడు చాలా త్వరగా తీసుకెళ్తున్నారు. అకార్డింగ్ టు సమ్ అనాలిసిస్, ఒకప్పుడు 24 గంటలు అంటే 24 గంటలు, కానీ ఇప్పుడు 24 గంటలు అంటే 24 గంటలు కాదు, కానీ 18 గంటలు మాత్రమే అంటారు. సైంటిఫికలీ ఇక్కడ ప్రూవ్ లేదు, బట్ ఇట్ జస్ట్ అనాలిసిస్ అంతే. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో సమయం ఉండేది అందరి దగ్గర, ఇప్పుడు అంత సమయం లేదు. ఒకప్పుడు 2 నెలలు సెలవులు వస్తే ఎన్నో రోజులు సెలవు అనిపిస్తుంది, ఇప్పుడు 2 నెలలు ఇట్లా ఎగిరిపోతున్నాయి. ఒక దినం ఇంట్లో ఉంటే మనకి ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు అంతా రిలాక్స్ అనుకుంటాము, కానీ ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది. అంటే సమయము తగ్గిపోయింది. మరి సమయం తగ్గిపోతుంటే ఇంకొకటి కూడా తగ్గిపోతుంటుంది. ఏం తగ్గిపోతుంది? ఆయుష్ కూడా తగ్గుతూ వస్తుంది. జ్ఞానం పెరుగుతుంది, సమయం తగ్గుతుంది, ఆయుష్ కూడా తరిగిపోతుంది. మరి నిజంగా ఇవన్నిటిని ఆలోచించి చూస్తే దేవుని రాకడ కూడా త్వరగానే ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, చెవులు గలవాడు వినుగాక అని దేవదేవుడు మాట్లాడిన ప్రత్యేకమైన పలుకులు. రైట్, చూద్దాం. గడిచిన కొన్ని రోజుల్లో మనము అపోస్తల కార్యాలని మనము ధ్యానిస్తున్నాము. మరి మొదటి అధ్యాయము దాదాపుగా ధ్యానించుకున్నాము. అయితే కొంత భాగము మిగిలిపోయింది, కొన్ని వచనాలు ఈరోజు కూడా నేర్చుకుందాం. మరి 2వ అధ్యాయంలోని మొదటి భాగాన్ని కూడా ఈరోజు మనము ధ్యానాంశంగా చేసుకుందాం. మరి బుక్స్ తెచ్చుకున్నారు అందరూ? రాసుకోవడానికి పెన్, బుక్ ఉండాలి. ఓకేనా? రైట్. ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను ఆరాధన చేసేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ సంతోషం ఉండాలి ముఖాలలో. ఇట్స్ అ రిక్వెస్ట్. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, ఈరోజు మేము వస్తున్నప్పుడు అనుకోకుండా మాకు ఈరోజు లేట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన ప్రెషర్ ఇక్కడికి వచ్చినాక ఇప్పటికి ఇంక పోలేదు. ఇప్పుడు తగ్గుతుంది ప్రెషర్. అది తెలియని ఒక ప్రెషర్. ఏంటంటే దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఒక దడబుడుతుంది. ఒకరొకరు తిట్టుకుంటూ వస్తున్నాము. ఆలోచించి చూస్తే ఎవరి వల్ల లేట్ అవుతుందంటే ఎవరి వల్ల లేట్గా ఇద్దరికి లేట్ అవుతుంది. దేన్ని దూషిస్తాం? మనుషుని దూషిస్తామా? ఎవరిని బ్లేమ్ చేద్దాం? మనుషుని బ్లేమ్ చేద్దామా? సమయాన్ని బ్లేమ్ చేద్దామా? రాత్రి పడుకోలేందామా? పొద్దున అలారం రాలేందామా? ఏమందాము? రీజన్స్ క్యాన్ బి ఎనీథింగ్. కానీ ఒక దడ ఉంటుంది, ఒక భయం, ఒక బాధ, ఒక ఆక్రోషం లోపల ఉంటుందంటే ఎట్లా మిస్ అవుతాం టైం. కానీ అది నిజంగా దేవుని సన్నిధిలో ఎక్కువ ఆనందించే వాళ్ళకే దొరుకుతుంది. అలవాటు మారిగా వద్దాంలే అనుకునే వాళ్ళకి నేను చెప్పే మాట అర్థం కాదు. ఈ ఫీలింగ్ అనేది అర్థం కాదు. అదేవిధంగా సమయానికి వచ్చే వాళ్ళు అనేక మంది ఉంటారు, మంచిదే. కానీ సమయానికి వచ్చి దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. ఆ సమయాన్ని ఎంజాయ్ చేయాలి. ఎట్లంటే ఈ సమయం నేను టైంకి వచ్చిన దేవుని దగ్గరికి కూర్చొని ఏం చేస్తున్నా, అటు ఇటు చూస్తున్నా, ఏం చేస్తున్నా, ఒక సమయం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అవునా? పాటలు పాడుతున్నప్పుడు ఉద్యోగంతో పాటలు పాడాలి. నీకు వచ్చినా రాకపోయినా స్క్రీన్ పెట్టినాం కదా, చూసుకుంటూ ఉద్యోగం పాడాలి. నీకు వచ్చినా రాకపోయినా నెమరు వేసుకుంటూ పాడాలి. సంతోషం చూడాలి. ఆదివారం అంటే సంతోషమైన దినము. ఆదివారము డల్గా ఉండే దినం కాదు. ఓకేనా? ఆదివారం డల్గా ఉండే దినం కాదు. వాక్యం కొరకు ఆ తృష్ణ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నానన్న ఆనందంతో ఉండాలి. ముఖంలో ఆనందం కనపడాలి. పాపం భక్త సింగ్కి కూడా ఇదే ప్రాబ్లం వచ్చి ఆ దేవుడిని నమ్మిన వాళ్ళందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారని చెప్పేసి ఆదివారం పూట ఒక సంఘానికి వెళ్ళాడంట. బయటకు వస్తున్న అందరూ చూస్తే, నేను ఆదివారము సంఘానికి వచ్చానా అంటే ఒక చర్చ్కి వచ్చానా, లేదా నేను గ్రేవ్యార్డ్కి వచ్చానా అంటే బరియల్ గ్రౌండ్కి వచ్చానా, అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర వెళ్ళే ప్రాంతానికి వచ్చానా, జీవిస్తున్న దేవుని దగ్గరికి వచ్చానని ఆయనకి అర్థం కాలేదంట. అంటే ఆదివారం పూట ఆరాధనకు వచ్చి వెళ్ళేటప్పుడు ముఖాలలో ఏం కనపడ్డది? సంతోషం లేదు. కాబట్టి ఇది చర్చ్ కాదేమో అనుకొని ఆయన
వెనక్కి వెళ్ళిపోయాడంట భక్త సింగ్. మొట్టమొదటి స్టార్టింగ్లో తను నమ్ముకున్న దేవుడు నమ్ముకున్న స్టార్టింగ్లో. మరి మనం చూసి ఎంతమంది ఆ విధంగా అనుకుంటారో తెలియదు మరి బయట. కాబట్టి మన ముఖార విందము దేవుని సన్నిధి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు విధంగా ఉండాలి? వికసిస్తూ ఉండాలి. రైట్, చూద్దాం వాక్యం వెళ్దాము. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం మనము ధ్యానించుకున్నాం. మరి ఇంకొంత భాగం మిగిలిపోయింది, చూద్దాం ఇంకో కొంత భాగం. ఎవరైనా చెప్పగలుగుతారా 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు? ఎవరైనా చెప్పగలుగుతారా? చేయలేపి నోబడి చెప్పండి అమ్మా. ఏం నేర్చుకుని ఇప్పటి వరకు అపోస్తలుల కార్యాల్లో? మైక్ ఇస్తావా? ఈ అపోస్తల కార్యంలో మనం చూడాల్సింది ఏంటంటే, దెయోఫిలా అనేది ఏర్పరచుకొని అపోస్తులకు ఆ యొక్క పరిశుద్ధ సంఘానికి వీళ్ళు ఆజ్ఞాపించింది ఏంటంటే, ఆ దినాల్లో ఏంటంటే యేసుప్రభు మరణించిన తర్వాత 45 దినముల వరకు వారికి అగబడ్డారు. ఆ యొక్క ప్రజలకు, ఆ శిష్యులకి అందరికి కూడా 40 సంవత్సరముల వరకు కనబడ్డారు. 40 రోజులు కనబడ్డారు. ఆ తర్వాత రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణాలు వారికి సజీవుడిగా అనేక మందికి కనబరుచుకుంటూ అక్కడ యెరూషలేములో వారు ఉన్న వాళ్ళందరికీ కూడా, వాళ్ళ శిష్యులకి అందరికి కూడా తండ్రి యొక్క వాగ్దానము కొరకు ప్రతి ఒక్కరు కూడా ఎలా కనిపెట్టాలి అన్న అంశం గురించి ఆజ్ఞాపించి చెప్పారు. తర్వాత నీళ్ళల్లో బాప్తీసం ఎలా పొందుతాము, నీళ్ళల్లో పొందిన తర్వాత పరిశుద్ధాత్మలో బాప్తీసం కూడా మనం పొందవలనని తెలియజేశాడు. చెప్పమంటారా? వెరీ గుడ్. అంతేనా? ఓకే. కాబట్టి వారు కూడినప్పుడు ప్రభు ఈ కాలమందు ఇశ్రాయేల్ రాజ్యమునకు మరలా గ్రహించవలనని, అట్లాగే ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనపరుచుకొని ఉన్నాడని, నెక్స్ట్ అదే దాంట్లో ఏంటంటే గల్లియా యేసుప్రభు గారు అందరి అది యొక్క గల్లియాలో ఉన్న జనులందరి ముందు కూడా పరలోక రాజ్యం అయ్యారు. అది ఎలా అయ్యారనేది కనుల ఎదుటగానే కనబడింది అన్నమాట. వాళ్ళ వెనక నుంచి తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీరు ఎట్లా వెళ్ళారో ప్రభువు మరి అదే రీతిగానే మళ్ళీ భూలోకానికి వస్తున్నారు అని వారికి చెప్పారనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. గుడ్. యేసుక్రీస్తు ప్రభు అపోస్తల కార్యాలు మనం చదువుతున్నప్పుడు ఈ అపోస్తల కార్యాలు ఒక్కొక్క మాట మనం పిలుస్తామంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను కూడా చెబుతారు. అయితే అపోస్తల కార్యాలు థియోఫిలా అనే వ్యక్తికి రాస్తున్నట్టుగా మనము చూస్తాము. సంఘాన్ని సూచిస్తూ రాస్తున్న మాటలు అవి. మరి లూకా రాసిన గ్రంథము, మరి పుస్తకం లూకా గారు రాశారు. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన పస్కా పండుగ సమయంలో ఆయన సిలువలో మరణించినప్పుడు 3వ దినమున తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు ఆయన తన శిష్యులకు, అక్కడ ఎంతోమంది జనానికి దాదాపుగా 500 మందికి యేసుక్రీస్తు ప్రభువు సజీవుడిగా కనపరుచుకున్నాడు. ప్రత్యేకంగా తన శిష్యులకు మాత్రము ఆయన తను సజీవంగా కనపరుచుకుంటూ పరలోక రాజ్య సువార్తను వాళ్ళకు బోధిస్తూ ఉండేవారని బలపరిచారు. ఎన్ని దినాలు? 40 దినాలు. 40 దినాల తర్వాత ఆయన ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి పరలోక రాజ్యానికి ఆయన ఆరోహణమైనట్టుగా మనము చూస్తాము. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ మనుషులు, అక్కడ ఉన్న నిల్చున్న మనుషులు నిలబడి పైకి చూస్తున్నారు. కాబట్టి పరలోక రాజ్యం ఎక్కడ ఉంది అంటే పైన ఉంది. భూమి నుండి చూస్తే పరలోక రాజ్యము పైన ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరలోకంలోకి ఆరోహణ వెళ్ళాడు. ఆయనకు ఒక మేఘము అడ్డంగా వచ్చాయని కొనిపోయింది. అవునా? ఇది చూస్తున్నప్పుడు వాళ్ళ పక్కన 2 మనుషులు, దేవదూతలు, వాళ్ళు తెల్లని వస్త్రం ధరించుకొని వచ్చి, గల్లియా మనుషులారా ఏం చూస్తున్నారు? మీ కళ్ళ ముందు కనబడుతున్న యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యానికి ఏ విధంగా వెళ్ళారో
అదే విధంగా తిరిగి వస్తారని ఆయన వాగ్దానం చేశారు. కాబట్టి ఆయన మీకు చెప్పిన మాటలు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏది జ్ఞాపకం పెట్టుకోవాలంటే, మీరు గలిలయ యెరూషలేము నుండి బయటకు వెళ్ళొద్దు, రెండవది కన్ని పెట్టుకొని ఉండండి అని చెప్పేసి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయారు. ఆయన జ్ఞాపకం చేసుకోరు. ఏ విధంగా వీళ్ళు కనిపెట్టుకున్నారు, మూడు విషయాలు. కనిపెట్టడం గురించి ఏం నేర్చుకున్నాం మనము? కనిపెట్టడం గురించి ఎట్లా కనిపెట్టారు వీళ్ళు? అక్కడే నిలబడి కనిపెట్టారా? పైకి గట్టిగా జ్ఞానం నేర్చుకోవాలి. మరి బాగా వినడం అలవాటు అయిపోయింది. వినడం వల్ల విశ్వాసం వస్తుంది. వాక్యం నేర్చుకుంటే పరలోక రాజ్యం వస్తుంది. వాగ్దానం ఎట్లా కనిపెట్టారు? హౌ? ఇంకా ప్రార్థన ఒకటి, ఇంకా ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. దేవుని కొరకు కనిపెట్టుకునే మనుషులో ఉండే ఈ 3 లక్షణాల గురించి మనము లాస్టమైన క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని కనిపెట్టుకున్నారు. ఎన్ని రోజులు కనిపెట్టుకోవాలి అట్లా? ఆ రోజున్న సమయంలో శిష్యులకు ఎంతమంది శిష్యులు ఉండే? అప్పుడు ఎంతమంది శిష్యులు ఉండే? ఈ గ్రూప్ ఎంతమంది శిష్యులు ఉండే? 120 మంది శిష్యులు ఉండే. ఉంది అక్కడ దాదాపుగా. ఆ అప్పర్ హౌస్లో ఎంతమంది ఉండే? 120 మంది. 120 మంది ఒక హాల్లో ఈ విధంగా కూర్చొని దేవునికి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారు. ఎన్ని రోజులు చేశారంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు ఎన్ని రోజులు, కానీ మనకు తెలుసు. మన ఆ సమయము దాటి వచ్చాం కాబట్టి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని రోజులు ప్రార్థన చేశారు వాళ్ళంటే 10 రోజులు ప్రార్థన చేశారు. 10 రోజులు ప్రార్థన చేశారు. 10 రోజులు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందంటే గొప్ప అద్భుతం జరిగింది. అది మనం చూస్తాం, ఈరోజు వాక్యంలో మనం చూస్తాము. దానికంటే ముందు ఒక చిన్న కార్యక్రమం వాళ్ళ మధ్యలో జరిగింది. అది ఏంటంటే, ఈ విధంగా దేవుణ్ణి కనిపెట్టుకుంటున్నారు. అయితే ఈ సమయంలో వాళ్ళకు ఉద్యోగాలు లేవా? వాళ్ళ ఉద్యోగాలు వదిలేశారు, వాళ్ళ ప్రాంతాన్ని వదిలేశారు, వాళ్ళ పనులను వదిలేశారు, వాళ్ళ బంధుమిత్రులను వదిలేశారు, వాళ్ళ కుటుంబాన్ని వదిలేశారు, వాళ్ళ నిత్యావసరం అన్నీ వదిలేసి ఏం చేస్తున్నారంటే ఆయన సన్నిధానంలో కనిపెట్టుకుంటున్నారు. మనం నేర్చుకున్న మాట జ్ఞానము ఏంటంటే, దేవుడు నీ జీవితంలో ఏదైనా వాగ్దానము చేస్తే దాన్ని కనిపెట్టుకోమని దేవుడు చెబితే గనక ఏ విధంగా కనిపెట్టుకోవాలో వీళ్ళు నేర్పించారు మనకు. అన్నీ మర్చిపోయి ఆయన సన్నిధిలో కూర్చో, అప్పుడు దొరుకుతుంది నీకేం కావాలనో. అన్నీ కావాలి, దేవుడు కావాలంటే దొరకడు. అన్నీ కావాలా, దేవుడు కావాలా? దేవుడు ఉంటే అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటే దేవుడు ఉండడు. అవునా కదా? అన్నీ ఉంటే దేవుడు ఉండడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు చేయాలంటే ఏకాగ్రత కావాలి, దేవుని సన్నిధిలో గోజాడగలగాలి. ఏ విధంగా? ఏక మనస్సు. ఎంతమంది ఉంటే అంతమంది కలిసి ఒకే ఆత్మతో ఆయన్ని ఆరాధించి ప్రార్థన చేసే విధంగా ఉండాలి. ఇది మనము నేర్చుకున్నాం. అయితే ఈ సమయంలో ఒక విషయం జరిగింది, నేను చెప్పడానికి ఒక కారణం ఉంది. ఆ సమయంలో చూద్దాం ఏమైందో. చదువు 15వ వచనం. అకెల్దమా.
చాలమ్మా. ఇది మొదటి భాగం. రెండో భాగం మళ్ళీ చూద్దాం. ఇది మొదటి భాగం. మొదటి భాగంలో ఏం జరిగింది? 120 మంది అప్పర్ హౌస్లో అక్కడ మేడ మీద గది పైన దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 12 గోత్రములకు నమూనాగా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికి వాళ్ళకి అపోస్తులు అన్న బిరుదు ఎవరు ఇవ్వలేదు. అపోస్తులు అన్న బిరుదు వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. వారిని ఇంకా అప్పుడు ఏమంటుండే? శిష్యులు అని పిలుస్తుండే. మరి యేసుక్రీస్తు ప్రభువారు వీరిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ 12 మందిలో ఒక వ్యక్తి తప్పిపోయాడు. ఆ వ్యక్తి ఎవరు? ఇస్కరియేతు యూదా. ఉత్త యూదా అని చెప్పొద్దు, ఇస్కరియేతు యూదా. అవునా? ఇస్కరియేతు యూదా ఇస్కరియేట్. సో ఈయన తప్పిపోయాడు. ఏ విధంగా తప్పిపోయాడు? యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సియా అని తెలిసి ఆయనను యూదులకు రోమీలకు అమ్మేశాడు. దాన్ని అమ్మడం అంటారు. అమ్మేశారు. ఏ విధంగా అమ్మాడు? 30 వెండి నాణాలతో అమ్మాడు. యూదా గురించి ఒక 2 నిమిషాలు నేను చెప్తాను మీకు. నేను ఇస్కరియేతు యూదా 12 మంది శిష్యుల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరి శిష్యుల్లాగానే దేవుడు ఇస్కరియేతు యూదాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా ఈమెను ఎప్పుడు బైబిల్ గ్రంథంలో చూడలేదు. 4 సువార్తల్లో ఈ యూదా గురించిన విషయాలు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఒక్క సందర్భంలోనే తప్ప అన్ని సందర్భాల్లో కూడా శిష్యులు అన్నట్టుగానే అందరిలో ఒక వాడిగా ఇస్కరియేతు యూదాను దేవుడు చూశాడు. అదేవిధంగా అందరూ కూడా చూశారు. యేసుక్రీస్తు ప్రభువారికి ముందు తెలుసా ఈయననే అప్పగిస్తారంటే? యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదంటే ఏమీ లేదు. కానీ అవకాశము యూదాకు ఉండే. ఏమనంటే ఈ పాపము చేయడానికి, ఈ ద్రోహము క్రీస్తు చేయడానికి ఈ 12 మందిలో దేవుడు ఎవరినొకరిని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరొకరు తను తాను సాతానుకు అప్పగించుకుంటారు. ఇక్కడ యూదా చేసిన పని ఏంటంటే సాతాను వచ్చి వాడి లోపల దూరం కాదు, అతనిలో ఉన్న అత్యాశ, ధనార్జన చేయాలి అన్న గ్రీడీనెస్ ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని సాతాను ఏం చేశాడు? వాడుకున్నాడు. తన బలహీనతను సాతాను వాడి అవకాశం కొరకు వాడుకున్నాడు. అక్కడ 12 మంది శిష్యుల్లో ఏ ఒక్కరికి కూడా ధనాశ కానీ పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆశ ఎవరికి లేదు. మరి ఈ 12 మంది శిష్యుల్లో ఒకటి వాడిగా ఉన్న ఈ యూదా అద్భుతాలు చేయలేదా? ఖచ్చితంగా చేశాడు. ఆశ్చర్యకారాలు చూడలేదా? ఖచ్చితంగా చూశాడు. ఇతను ఏమైనా స్వస్థత చేశాడు. ఎంతోమంది క్రీస్తుని వెంబడించినప్పుడు మత్తయి సువార్త చూస్తే 70 మంది వరకు క్రీస్తుని శిష్యులుగా ఉన్నప్పుడు క్రీస్తు చేసిన ఒక ఛాలెంజ్, ఆయన మరణ పునరుద్ధానం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు భయపడి ఈ బోధ కష్టంగా ఉంది అర్థం చేసుకోవడానికి అని చెప్పి క్రీస్తును వదిలేసి అనేక మంది వదిలేసి వెళ్ళిపోయారు శిష్యులు. అప్పుడు 12 మంది మిగిలారు. ఆ 12 మందిలో ఇస్కరియేతు యూదా కూడా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఆయన దైవ కుమారుడు అన్న సంగతి ఇస్కరియేతు యూదాకు తెలుసు. మెస్సియా అని ఇస్కరియేతు యూదాకు తెలుసు. కానీ తనలో ఆ లోపమైతే తన్ను తాను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోలేదు. కాబట్టి ఆ లోపముతోనే దేవుని దగ్గర ఉన్నాడు. ధనార్జన కొరకు దేవుని దగ్గర ఉన్నాడు. ఇంకొక సందర్భంలో ఏ విధంగా ఉంటుందంటే డబ్బు సంచి మొత్తం కూడా ఇస్కరియేతు యూదాకే దేవుడు ఇచ్చాడు. మీకు తెలీదో 12 మంది అపోస్తలులు ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ ఆహారం చూసుకోవడం కానీ, ఈవెంట్ చూసుకోవడం కానీ, గృహము చూడడం కానీ, నిత్యావసర పరిస్థితులు చూసుకోవడం కానీ ఇవన్నీ ఎవరు చూసుకునేవారంటే ఇస్కరియేతు యూదానే చూసుకుంటుండే. డబ్బు సంచి అతని దగ్గర ఉంటుంది. మిగతా ప్లాన్ చేస్తే ఈ యూదా డబ్బులు పంచి పెట్టేవాడు, దేనికి ఎంత కావాలనేది. డబ్బు సంచి ఇతని దగ్గరే ఉండేది. అంతగా దేవుడు డబ్బుని గ్రీడీగా ఉన్న అంటే లోబిగా ఉన్న వ్యక్తికే దేవుడు డబ్బు సంచి ఇచ్చాడు. ఏమో మారతాడేమో అనుకున్నాడేమో, మరి తెలియదు. మనిషి మారతాడు అనుకున్నాడేమో, కానీ మారలేదు. ఆఖరికి ఏమైంది? తన బలహీనత వల్ల సాతానుకు తను తాను అప్పగించుకున్నాడు. పాపములో పడేటట్టుగా అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూసి ఆ 12 మంది శిష్యులతో ఆ రోజు కూర్చున్నప్పుడు, ఆ అప్పగింపబడిన రాత్రి రొట్టెని విరుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు హృదయం పగలకుండా వచ్చేప్పుడు ఖచ్చితంగా పగులుతుంది. ఇస్కరియేతు యూదా గురించి జీవితాన్ని ఆలోచన చూసి ఒక్క విషయం అర్థమవుతుందంటే, నువ్వు పాపము చేయడానికి సాతాను ఎప్పుడు కూడా నిన్ను బలవంతం పెట్టాడు. నీ లోపాన్ని వాడుకుంటాడు. నీలో ఉన్న లోపాన్ని వాడుకుంటాడు. నీ లోపం ఏది? శరీరాశన, నేత్రాశన, జీవపడంబమా, కోపమా, అహంకారమా, అసూయనా? ఏది నీది? దురాశన. ఏ లోపము నీలో ఉంటుందో శరీరాశలో ఉన్న ప్రతి ఒక్క లోపము, ఆ లోపాన్ని సాతాను వాడు ఆయుధంగా మలుచుకుంటాడు. కాబట్టి ఇస్కరియేతు యూదాలాగా నువ్వు ఉంటావా ఉండకూడదు అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుడు మన స్వతంత్రాన్ని ఇచ్చాడు. మరి పాపంలో పడాలా, పాపంలో పడకుండా బ్రతకాలనే స్వతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఇస్కరియేతు యూదా గురించి ఈ యొక్క మాట బ్యాక్గ్రౌండ్ చెప్పాలని ఇష్టపడ్డాను.
తను సాతానుకు అప్పగించుకున్నాడు, క్రీస్తు కూడా పంపించేశాడు. ఎందుకంటే గాడ్ హెస్ గివెన్ అస్ ఫ్రీడమ్, ఫ్రీ విల్ అంటారు. అవ్వనే ఆపలేదు. ఏనెందుకు ఆపుతాడు దేవుడు? ఆపడు, ఖచ్చితంగా ఆపడు. ఇది స్వతంత్రం. నువ్వు ఏది చేస్తావో దాని పర్యవసానము నీ జీవితంలో జరుగుతుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. రైట్. అయితే ఈ మాటలు చెబుతున్నప్పుడు ఈ విధంగా దేవుడు తన కొరకు, శిష్యుల కొరకు ఏర్పాటు చేసిన ఆ పరిచర్యలోకి ఇతను ఇమ్మడలేకపోయాడు, ఇస్కరియోతు. కాబట్టి క్రీస్తును అప్పగించాను, ఇంత మంచి వ్యక్తిని అప్పగించానే అన్న పశ్చాత్తాపము తనను కలిచివేసి తనను ఏం చేసింది? తన మరణము, నేను బ్రతకడం ఇంకా వేస్ట్. సాతానుడు ఏం చేశాడు? పట్టుకున్నాడు, టెంప్ట్ చేశాడు, వాడుకున్నాడు, వదిలేశాడు. అవునా? ఆ క్షణంలో ఇస్కరియోతు ఏం చేస్తున్నాడో తనకు తెలియకుండొచ్చు, కానీ తన తర్వాత మాత్రం ఆలోచించాడు, ఇంత పరిశుద్ధునినా నేను అప్పగించింది అంటే? కీర్తనకారుడు చెప్పిన, దావీదు భక్తుడు చెప్పిన ఆ భయంకరమైన వ్యక్తి ఎవరు? నేనా అని ఎప్పుడైతే తనకు తెలిసిందో, అతడు తన ఇల్లు పాడైపోవును గాక అని మాట అని తలుచుకున్నప్పుడు మేబీ తనకు బ్రతకని ఆలోచన రాకుండొచ్చు. అందుకని అదే కోపంలో, అదే ఆవేశంలో పోయి ఏం చేశాడు? చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయాడు. చెట్టుకు ఉరేసుకున్నప్పుడు మీకు కనబడుతుంది ఏంటంటే, అక్కడ నుంచి 2 అర్థాలు. ఆ భూమి పైన పడ్డప్పుడు, ఆ బండ పైన పడ్డప్పుడు తన నడుము 2గా విరిగిపోయి తన కడుపులోని పేగులన్నీ కూడా బయటకు వచ్చాయంట. అంత భయంకరమైన చావు చచ్చిపోయాడు. అంటే చెట్టుకు ఉరేసుకున్నాడేమో, చెట్టు కొమ్మ విరిగి లోయలో పడిపోయి ఒక షార్ప్ బండ పైన ఎక్కడ పడ్డాడో తెలియదు, కానీ 2 ముక్కలుగా అయిపోయాడు. అంత భయంకరమైన చావు తను చూశాడు. మరి దేవుడు తనను క్షమించడానికి అవకాశం ఇవ్వలేదా అంటే, ఆయన తన దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుని దగ్గర ఎంత భయంకరమైన పాపాలు చేసిన వ్యక్తులను కూడా యేసు ప్రభు వారు క్షమిస్తారని తెలీదా ఈ వ్యక్తి కంటే? తెలుసు, కానీ ఆ సమయంలో ఆ ఆలోచన రాలేదు. చాలా సందర్భాల్లో ఎంతోమంది విశ్వాసులు పడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళకు తెలియక కాదు, తెలిసే దేవుడు క్షమించే దేవుడు అని తెలిసినప్పుడు, పాపాన్ని వదిలేని అవకాశం వచ్చినప్పుడు దేవుని సన్నిధానాన్ని వదిలేస్తాం, కానీ పాపాన్ని వదిలేయడానికి ఇష్టపడము. సాతానుడు అక్కడే మనుషులు వాడుకుంటాడు. తన రాజ్యంలో వెళ్ళే వ్యక్తులను తీసి నరకంలో అకౌంట్లో వేసుకుంటాడు. పరలోకం వెళ్ళే బిడ్డలను తీసుకొచ్చి నరకంలో వెళ్ళే అకౌంట్లో వేస్తాడు వీళ్ళందరినీ. అది వాడి ప్రణాళిక. మరి మనుషులుగా మనం చాలాసార్లు మిస్ అయ్యిందంటే, దేవుడు నన్ను క్షమిస్తాడు, పాపము అందరూ చేస్తారు, తప్పులు అందరూ చేస్తారు, కానీ పేతురు చేసిన పని అందరూ చేయరు. పేతురు కూడా తప్పు చేశాడు 3 సార్లు. దేవుడు ఎవరో నాకు తెలీదు అని బాహాటంగా చెప్పి పశ్చాత్తాపడి కుమిలిపోయి చనిపోలేదు. దేవుడు తనకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అంటే ఏదో పని కొరకే. నేను బలహీనున్నే, కానీ నా బలహీనత కంటే ఆయన ఆశయం గొప్పది. కాబట్టి నా బలహీనతను వదిలేసి ఆయన ఆశయం తట్టు నేను అడుగులు వేయాలి అంటే, నేను ఆయన తట్టు తిరగాలని క్రీస్తు దగ్గరికి మళ్ళీ వెళ్ళి నన్ను క్షమించదేవా అని ముఖము కూడా చూపించకుండా సిగ్గుపడుతున్నప్పుడు క్రీస్తు నో ప్రాబ్లం, టెన్షన్ పడకని మాట్లాడకుండానే తన పాపాలు క్షమించాడు. అవునా? ఏ సందర్భంలో కూడా పేతురు వెళ్ళి క్రీస్తుని క్షమాపణ అడిగినట్టు కనపడదు మనకు. దట్ ఈస్ అండర్స్టాండింగ్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్స్. నిజంగా తన శిష్యులుగా ఉన్న వ్యక్తులకు దేవునితో ఉండే సంబంధం అటువంటిది. ఎంత తప్పు చేసినా నా తండ్రి నన్ను క్షమిస్తాడులే అని పశ్చాత్తాపంతో వెళ్ళి కౌగిలించుకున్నప్పుడు తను క్షమించడా? ఆ ఆలోచన రావాలి. నిజమైన పశ్చాత్తాపంలో ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను గుర్తు చేసుకొని వెళ్ళి దేవుని హత్తుకున్నాడు కాబట్టి తనకు విమోచన కలిగింది. అబద్ధాలు చెప్పిన అదే నోటితో బాహాటంగా, భయపడే అబద్ధాలు చెప్పిన అదే నోటితో బాహాటంగా క్రీస్తు ప్రకటించాడు. అంత గొప్ప వ్యక్తిగా దేవుడు పేతుర్ని వాడుకున్నాడు. ఇక్కడ మనకు ఇస్కరియోతు యూదా చూస్తే భయపడ్డాడు, లొంగిపోయాడు, చనిపోయాడు. అన్ని తొందరపడ లక్షణాలే. అవునా? జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. ఈ అంచె దినాల్లో జరిగేటివి ఇవే. పేతురులాగా ఉంటావా? ఇస్కరియోతు యూదాలాగా ఉంటావా? ఇక్కడ ఎవరు చనిపోరు, కానీ సంఘాలను వదిలేస్తారు, సహవాసాన్ని వదిలేస్తారు, ప్రార్థనను వదిలేస్తారు, దేవుణ్ణి వదిలేస్తారు, ప్రార్థన చేయడం మర్చిపోతారు. ఏది దొరుకుతుంటే అన్నిటికంటే మొట్టమొదటిగా ఆలోచన ఏమొస్తుందంటే, నా లైఫ్లో ఏమైనా జరగని ఫస్ట్ ఒక వ్యక్తిని వదిలేస్తారు. ఎవరంటే దేవుణ్ణి. దేవుడు నా ప్రార్థన వింటాడా అంటారు, విశ్వసిస్తున్నా నమ్ముతాడా అంటారు. ఎప్పుడు నిరుత్సాహం నీలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్, ఇస్కరియోతు యూదా దారి అది.
ఇస్కరేతు యూదా దారి, నిరుత్సాహం రావద్దు. ఇప్పుడు నా మాట వినకపోతే దేవుడు ఖచ్చితంగా నా మాట వింటాడు. ఆయన తప్ప మనకెవరున్నారు ఈ లోకంలో? ఎవరి దగ్గరికి వెళ్తావు? ఈరోజు ఆయన వదిలేసిన ఏదో సమయంలో మళ్ళీ ఆయన దగ్గరికి రావాలి. అదే ముందు నుంచి ఆయన దగ్గర ఉంటే పవర్ఫుల్ వ్యక్తిగా మారుతారు. రైట్, ముందుకు వెళ్దాం. దీని తర్వాత పేతురు అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో లేచి ఈ 12వ వ్యక్తి యొక్క ప్లేస్ ఏతుందో దేవుడు ఒక ఆలోచన ప్రకారం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ 12 అపోస్తలుని మనము ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ మధ్యలో ఒక 2 కండిషన్స్ పెట్టారు. 120 మంది ఉన్నారు అక్కడ. 120 మందిలో వాళ్ళు ఏం చేశారు? 2 మాత్రమే సెలెక్ట్ చేశారు. ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేశారు? వాళ్ళు ఎన్నిక చేసుకున్నారు. ఏ బేసిస్ మీద ఎన్నిక చేసుకున్నారు అంటే 2 కండిషన్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే ఈ డిసైపుల్షిప్ శిష్యత్వానికి అర్హులుగా ఉంటారు. ఆ కండిషన్స్ ఏంటివి? మొదటిది ఎప్పటి నుంచి క్రీస్తుని వెంబడించాలి వీళ్ళు? యోహాను బాప్తిజం ఇస్తున్న దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. 120 మందిలో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మిగతా శిష్యులందరూ కూడా యోహాను బాప్తిజం ఇచ్చి సువార్త పరిచయం చేస్తున్నప్పటి నుండే క్రీస్తు గురించి తెలిసిన వ్యక్తులు. అదే సమయంలో క్రీస్తు దగ్గరికి వచ్చారు వీళ్ళందరూ. ఆ సమయం ఉన్న వ్యక్తి ఒకరు అయి ఉండాలి. కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2 ఏంటి? ఎండ్ పార్ట్. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఇప్పుడు మనతో పాటు కంటిన్యూస్గా ఉంటారు. అంటే యోహాను బాప్తిజం ఇచ్చేది మొదలుకొని ఇప్పటి వరకు క్రీస్తుతో పాటు క్రీస్తు సువార్త పరిచర్యలో పాల్గొన్న వ్యక్తి అయి ఉండాలి అని ఆలోచన చేసుకొని 120 మందిని జల్లడ వేస్తే, అంటే 11 మందిని పక్కన పెట్టేస్తే మిగతా మందిని జల్లడబడితే 2 వ్యక్తులు వచ్చారు, ఎలిజిబుల్ అయ్యారు. ఎలిజిబుల్ అయినప్పుడు మరి ఎవరిని తీసుకుంటారు? ఇద్దరిని తీసుకోలేరు కదా. ఎందుకంటే ఒకే వేకెన్సీ ఉంది. ఒక్కటే వేకెన్సీ ఉంది. ఎంతమంది తీసుకోవాలి? ఒకరిని తీసుకోవాలి. అప్పుడు ఆలోచన చేశారు, ఏం చేద్దాం మరి? సింపుల్గా చిట్టిలేసి ఒకరిని ప్రార్థన చేసి ఒకరి పేరు తీశారు. తీసిన తర్వాత అక్కడ ఎవరి పేరు వచ్చింది? మత్తయ్య అనే పేరు వచ్చింది. ఇప్పుడు 12వ అపోస్తలుడు ఎవరు? మత్తయి కాదు, మత్తయ్య వేరు. మళ్ళీ ఈ రాసిన మత్తయ్య వేరు, మత్తయ్య ఓకే అన్న పేరు. ఇంకో అతని పేరు జస్టస్, జోసఫస్ అని పిలుస్తారు. జస్టస్, బర్సబ్బా అని జస్టస్ అనదర్ నేమ్ అన్నమాట, లాటిన్ నేమ్ అది. రైట్, ఈ ముగ్గురులో అయితే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మన ముందర తీసుకురావడం గల కారణం ఏంటంటే మనలో చాలామంది ఒక ప్రశ్న ఉంటుంది, చిట్టీలు వేయొచ్చా? ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చిట్టీలు వేసే అలవాటు చాలామందికి ఉంటుంది. ఏమనంటే బిబ్లికల్ అంటారు. ఈరోజు మాకు క్లారిటీ ఇచ్చేస్తాను నేను. ఓకే, ఈరోజు ఆ క్లారిటీ ఇంకా కుండ బలగొట్టినట్టు తెలిసిపోతుంది మీకు ఆ క్లారిటీ, వేయవచ్చా ఏ రాదా అని. ఈ సందర్భంలో వేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఒక్కసారి మనం పాత నిబంధన గ్రంథానికి వెళ్ళాలి. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ప్రార్థన చిట్టీలు వేసేంత, చిట్టీలు అంటే చిట్టి కాదు యాక్చువల్గా అక్కడ వేసింది, ఒక జార్, ఇట్లాంటి ఒక పెద్ద జార్ తీసుకొని దాంట్లో ఒక 2 రాళ్ళు పెట్టి రాళ్ళపైన వీళ్ళ పేర్లు రాసి ఆ రాళ్ళు వేసి ఇట్లా దాన్ని తిప్పేవారు. జార్ని ఇట్లా తిప్పుతున్నప్పుడు ఏ రాయి బయటకు వస్తుందో ఆ రాయిని సెలెక్ట్ చేసేవాళ్ళు అన్నమాట. ఇది వాళ్ళ పద్ధతి. ఇప్పుడు అంటే చిట్టీలో పేపర్ ఉంది, అప్పుడు పేపర్ ఎక్కడిది? పేపర్ లేదు కదా, అప్పుడు పేపర్ లేదు. జార్లో ఒక పెద్ద గాజు లాంటి జార్లో రాళ్ళు వేసి ఆ విధంగా సెలెక్ట్ చేసేవారు. అది పద్ధతి. రైట్, మరి ఏ విధంగా ఇటువంటి పద్ధతి ఇంతకుముందు ఉందా అంటే ఉంది. చూద్దాం, ఎక్కడ పోదాం? యెహోషువ గ్రంథంకి వెళ్దాం. యెహోషువ గ్రంథం చూద్దాం, 18వ అధ్యాయం చూద్దాం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 6-7 వర్షాలు చూద్దాం. చదువుతారు ఎవరైనా? 160 అనుకుంటాను పేజ్. యెహోషువ పేజ్ నెంబర్ 160 అని కూడా కాదు, చదవండి. 18వ అధ్యాయము 6వ వచనం నుండి. చాలా యెహోషువ కానాను దేశాన్ని పంచిచ్చేటప్పుడు చేసిన పని ఏంటి? చిట్టిలేశారు. అంటే మరి కానాను దేశాన్ని 12 భాగాలుగా విభజించాలి, అవునా?
మరి కానాను దేశం పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం 12 గోత్రాలకు సంబంధించినది. మరి 12 గోత్రాలకు ఏ బేసిస్ మీద నువ్వు ఈ ప్లేస్కి వెళ్ళు, నువ్వు ఈ ప్లేస్కి వెళ్ళి యెహోషువ చెప్పుకుంటాడు? మీ పేర్లు మీరు రాసుకొని రండి, అన్ని నా దగ్గర తీసుకురా, దీంట్లోంచి లేవీలను నేను పక్కకు పెట్టేస్తాను. లేవీలు ఎందుకు పక్క పెట్టాడు? లేవీలు ఎందుకు పక్క పెట్టాడు? లేవీలో దేవుడు ప్రత్యేకపరిచి యాజకత్వం చేయడానికి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. పంతులు, గుళ్ళ పంతుల్లాగా వాళ్ళు మందిరములో పూజారులు, వాళ్ళని యాజకులు అంటారు. యాజకుడు, ప్రధాన యాజకుడు. మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను. అయితే ఈ యాజక ధర్మం చేయడానికి మోషే వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని, మోషే అన్నయ్యన అహరోన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన మొదటి ప్రధాన యాజకునిగా ఏర్పాటు చేసుకుంటాడు. అప్పటి నుంచి లేవీలందరూ కూడా మందిరం యొక్క పనులు చేసేవాళ్ళు, బల్లర్పించేవారు, దేవుని సన్నిధిలో నైవేద్యం ఇచ్చేవారు, గుడి ప్రాంగణాలను తుడిచేవారు, ఈ పంతుల పని చేసేవాళ్ళు అన్నమాట. ఓకేనా? ఇంకా సింపుల్ ఇప్పటి పరిస్థితుల్లో పాస్టర్లు చేసే పని అనుకోండి. ఈ లేవి గోత్రాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. మిగతా 12 గోత్రాలకు మాత్రమే చిట్టీలు వేశారు. లేవి గోత్రులు ఎక్కడ ఉండాలి? ఎక్కడ మందిరం ఉంటే అక్కడ ఉండాలి. ఎక్కడ మందిరం ఉంటే లేవీలు అక్కడ ఉండాల్సిందే. కాబట్టి వాళ్ళకి సపరేట్ చిట్టి అవసరం లేదు. కాబట్టి మిగతా 11 మందిని 11 గోత్రాల పేర్లు రాసి ఆ గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం పేరు ఇచ్చినప్పుడు, మీరు ఈ పలానా పైకి వెళ్ళండి, మీరు కాదు కదా మీరు ఇటు సైడ్ వెళ్ళండి, రైట్ సైడ్ వెళ్ళండి, మీరు కిందకి వెళ్ళండి అని చెప్పేసి యెహోషువ ఆ విధంగా కానాను దేశాన్ని ఆ సమయంలో పంచిపెట్టాడు 12 గోత్రాలకు. అదేవిధంగా అదొకటే కాదు, ఎన్నో సందర్భాల్లో లేవీ కాండం చూసినప్పుడు కానీ, ధర్మశాస్త్రం యొక్క ఒక బలి అర్పించడానికి మేకపోతులు కానీ గొర్రెపోతులు తీసుకొచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసి చిట్టీలు వేసేవారు. 2 ఐడెంటికల్, ఈ రెండిట్లో ఏ గొర్రె కావాలి దేవా అని అన్నప్పుడు ఆ చిట్టీల ద్వారా తీసి ఈ గొర్రె దేవునికి సరిపోయిందని. పావురాలను తీసుకొచ్చినప్పుడు దేన్ని చంపాలని చెప్పినప్పుడు ఆకాశం వైపు చిట్టీలు వేసినప్పుడు అక్కడ ఏ పావురం వస్తుందో ఆ పావురాన్ని దేవునికి ఇచ్చేవాళ్ళు. చిట్టీలు వేయడం వాళ్ళ దాంట్లో ఏంటంటే, దేవుడు 2 విషయాలు నా ముందర ఉంది, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు నాకు, ఈ 2 సందర్భాలు నా దగ్గర ఉన్నాయి, ఈ 2 సందర్భాల్లో 2 పశువుల్లో 2 సిచ్యువేషన్స్లో ఏది జరిగినా నాకు ఓకే అన్న సిచ్యువేషన్లో మాత్రమే చిట్టీలు వేస్తారు. ఒకటి మంచి ఒకటి చెడు కాంబినేషన్ ఉండదు. ఉంటే 2 మంచి, ఉంటే 2 చెడు, దీంట్లో ఏది జరిగినా నాకు పర్వాలేదు, ఈ రెండిట్లో ఏదన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను. అవునా? ఎదుటివాడికి అప్పియాలనుకున్నాం అనుకోండి, అప్పు ఇవ్వాలా అప్పు ఇవ్వద్దా అని రాసుకుంటారు. అక్కడ రాసుకొని చిట్టులేసి ఇవ్వద్దని వచ్చాయనుకోండి, చూసినా నాకు దేవుడు చెప్పాడు ఇవ్వద్దని చెప్పాడని చెప్పి ఇవ్వకుండా ఉంటావా? అవసరత చూడాలి. అక్కడ అన్ని సందర్భాల్లో చిట్టులు పనికిరావు. ఈ మాట కావాలని చెప్తున్నాను మీకు నేను. అన్ని సందర్భాల్లో పనికిరావు. పెళ్ళిళ్ళు చేసుకోవాలి, 2 పిల్లల పేరు పెట్టి చేసుకోవాలా వద్దా అంటారు. చేసుకోవాలా వద్దా నువ్వు డిసైడ్ చేసుకో. చిట్టులు ఎందుకు డిసైడ్ చేస్తాయి? జ్ఞానం ఇచ్చాను కదా దేవుడు. అవునా కదా? పిల్లలు పుడతారా? పని అవుతుందా? పని అవ్వదా? ఇట్లా పెట్టుకొని 2 పెట్టు అంటాడు. ఇవన్నీ గెస్సింగ్కి బాగుంటుంది, ఆడుకోవడానికి బాగుంటుంది. నిర్ణయాలు వీటి మీద తీసుకుంటే కనుక, నిర్ణయాలు దానిపైన తీసుకుంటే కనుక మనంత ఫూల్స్ ఇంకెవరు ఉండరు. జ్ఞానం లేని వాళ్ళు ఆ విధంగా చేస్తారు. కాబట్టి ఈ సందర్భంలో చీట్లు వేసేటప్పుడు వీళ్ళ దృష్టిలో, అపోస్తుల దృష్టిలో, దేవుని దృష్టిలో మత్తీ అయినా అక్కడ జోసెఫస్ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే వాళ్ళకు. ఎందుకంటే ఇద్దరూ ఎలిజిబుల్, ఇద్దరూ కండిషన్స్ ఫుల్ఫిల్ చేశారు, ఇద్దరు ఆ 12 అపోస్తులు అవ్వడానికి, శిష్యులు అవ్వడానికి ఇద్దరు అర్హులుగా ఉన్నారు. కాబట్టి ఏ ఒక్కరిని తీసుకున్నా వాళ్ళకి పర్వాలేదు. అవునా? అందుకని ఆ సందర్భంలో చిట్టులు వేశారు. కాబట్టి మనం ఎప్పుడన్నా మీ ఇంట్లో, నేమైతే ఏమో, మీ ఇంట్లో ఎప్పుడన్నా ఎవరన్నా చిట్టులు వేసడానికి ఆలోచన వస్తే కనుక 2 ఐడెంటికల్ సిచ్యువేషన్స్, వెనేసి ఐడెంటికల్ అంటే ఏది జరిగినా పర్వాలేదు అనుకున్న సందర్భంలో, నువ్వు నిర్ణయం తీసుకునే సందర్భంలో, దేవుని సన్నిధిలో పెట్టాలని ఆలోచించిన సందర్భంలో అక్కడ వేయాలి. అన్ని సందర్భాల్లో కాదు. కొన్ని సందర్భాల్లో నువ్వు నిర్ణయం తీసుకోలేని సందర్భాలు, ఆ సమయంలో 2 విషయాలు, ఐడెంటికల్ విషయాలు, ఏది జరిగినా నాకు పర్వాలేదు అనుకున్నప్పుడే వెయ్యాలి. ఎంతమంది వేస్తారో తెలీదు, బట్ దిస్ ఈజ్ మై రికమెండేషన్. రైట్? దిస్ బిబ్లికల్ ఆల్సో. చూద్దాం. ఇంకా ఈ చిట్టులు వేసే కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఏమైంది? 10 రోజులు వాళ్ళు దేవుని కొరకు కనిపెట్టుకున్నారు. అవునా? 10 రోజుల పాటు కనిపెట్టుకున్నారు. 50వ రోజు వచ్చింది, 58th రోజు. అది ఏమని రాసింది? 2వ అధ్యాయము. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎవరు వీళ్ళందరూ? ఎవరి గురించి మారుతున్నారు?
120 మంది ఆల్రెడీ కలిసి ఉన్నారు కదా, దూరం దూరం లేరు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏ అందరూ చదవాలి, కింద వర్షం ఉంటుంది. అప్పుడు వేగముగా విచ్చు బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చింది. ఓకే ఫైన్. వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఈ పండుగ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. పెంతెకోస్తు అనే మాట అది తెలుగు మాట కాదు, గ్రీక్ భాష పెంతెకోస్ట్. ఓకే, పెంట అనే మాటకు అర్థము 5, పెంటగన్ అనే అమెరికాలో ఉంటుంది 5. అట్లనే పెంట అని మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. పెంట అన్న మాటకు అర్థము 5 అని గ్రీక్ భాషలో. ఓకే, అయితే పెంటకోస్ట్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే 50వ రోజు అని అర్థం. దీన్ని మనం ఒకసారి ఆలోచించి చూస్తే ఎక్కడ దిగుని చూస్తామంటే ద్వితీయోపదేశ కాండం చూద్దాం. మనం ద్వితీయోపదేశ కాండంలో 16వ అధ్యాయము 16-17 వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలో 16వ అధ్యాయము 16-17 వచనం చూస్తే ఈ సందర్భం గురించి మాట్లాడతారు. పెంతెకోస్తు అనే మాట ఉండదు అక్కడ, కానీ సందర్భం గురించి మాట్లాడతారు. అది ఎందుకు ఉండదు కూడా చెప్తాను మీకు నేను. అక్కడ 3 పండుగలు, ఏటికి అంటే సంవత్సరానికి అనగా పొంగని రొట్టెల పండుగ అంటే పులియని రొట్టెల పండుగ లేదా పస్కా పండుగ, దాన్ని రైట్ ఒక పండుగ. వారముల పండుగ, పెంతెకోస్తు పండుగని ఏమని పిలుస్తున్నారంటే అప్పటి కాలంలో వారముల పండుగ అని పిలుస్తుండే. 3వది పర్ణశాల పండుగ. ఇంకా నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలం అయితే యెరూషలేము. మీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడి వారు వట్టి చేతులతో కనబడక నీ దేవుడని యెహోవాని కనిపెట్టుకుంటానని దేవుడు చెప్తాడు. అయితే ఈ పండుగ ఏంటంటే ఈ 3 పండుగలు ఇజ్రాయేల్ యొక్క పండుగలలో చాలా ప్రాముఖ్యమైన పండుగలు, మిస్ చేయని పండుగలు. అంటే ఇజ్రాయేల్ యూదులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా ఈ 3 పండుగలు కంపల్సరీ అక్కడ రావాలి. అందుకే యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలమందు మీ మగవారిలో ఎవరు కూడా తప్పకుండా అక్కడికి రావాలి. అంటే మగవారు కంపల్సరీ రావాలి. మగవారు వస్తే ఆడవాళ్ళు ఆటోమేటిక్ వస్తారు, అవునా కదా? కాబట్టి మగవారు కంపల్సరీ రావాలి. ఆదివారం కూడా సండే అదే చెప్పాలి మనం, మగవారు అందరూ కంపల్సరీ రావాలని చెప్పాలి. రైట్. ఈ మగవారు కంపల్సరీ రావాలని చెప్పినప్పుడు దేశ విదేశాల్లో మనం ద్వితీయోపదేశ కాండం రాస్తున్నప్పటికీ గ్రీకు సామ్రాజ్యం రాలేదు. అందుకే అక్కడ ఏమన్నారు, వారముల పండుగ అని చెప్పారు. అక్కడ వారముల పండుగ అని చెప్తున్నారు, ఇక్కడ పెంతెకోస్తు అని చెప్తున్నారు. అక్కడ మాట్లాడేది హెబ్రీ భాష, ఇక్కడ మాట్లాడేది గ్రీకు భాష. గ్రీకు భాష ఎప్పుడు వచ్చింది? మలాకీ గ్రంథం తర్వాత వచ్చింది. అది 400 సంవత్సరాల్లో గ్రీకు సామ్రాజ్యం వచ్చింది కాబట్టి అప్పుడు గ్రీకు భాషలో పెంతెకోస్తు అన్నారు. అంతకుముందు వరకు దాన్ని ఏమని పిలుస్తుండే? వారముల పండుగ. వారముల పండుగ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? పస్కా పండుగ అయిన తర్వాత నుండి, పస్కా పండుగ అయిన ఆ శనివారం రోజు నుండి, పస్కాని బలిచ్చిన తర్వాత ఆ శనివారం నుండి 7 వారాలు, 7 సబ్బాతు దినములు దాన్ని సెలబ్రేట్ వెయిట్ చేస్తారు. దేనికోసం చేస్తారు? సంవత్సరంలో వచ్చిన పంటను హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు దాన్ని. కోతకాలపు పండుగ. దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన సంపదను బట్టి, అభివృద్ధిని బట్టి కోతను కోసినప్పుడు ఆ కోతను దేవుని సన్నిధానంలోకి తీసుకొచ్చే పండుగ ఈ పండుగ. ఎప్పుడు అంటే పస్కా పండుగ మొదటి పండుగ అయితే, పంటలు వచ్చే పండుగ పస్కా పండుగ అయితే అక్కడ నుంచి 7 సబ్బాత్ దినములు, 7 విశ్రాంతి దినములు ఆగిన తర్వాత 7 × 7 49 డేస్, 49 రోజులు అయిన తర్వాత 50th డే అంటే ఆదివారం పూట ఈ పండుగను చేసుకుంటారు. అంటే పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకంకి వచ్చిన రోజు ఏ దినము? ఆదివారం. అది ఆదివారం. ప్రతి 50వ దినమున పస్కా మొదలుకొని 50వ రోజు ఈ పెంతెకోస్తు దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏ ఒక్కరు కూడా ఉట్టి చేతులతో రాకుండా దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఫలాలను, అభివృద్ధిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి అర్పించేవారు. ఎవరు ఉట్టి చేతులతో వచ్చేవారు కాదు. అందుకని ఆ పెంతెకోస్తు దినం ఏం జరిగిందంటే అనేక మంది అక్కడ ఉన్న యూదులందరూ కూడా, అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న యూదులందరూ కూడా యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చి దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు రైట్ మూమెంట్ అనుకున్నాడు. ఇదే రైట్ మూమెంట్. యూదులందరూ ఒక దగ్గర ఉన్నారు కాబట్టి అనేక రకాల భాషలు మాట్లాడే వ్యక్తులు అక్కడ మనకు కనబడతారు. అప్పుడు దేవుడు అద్భుతం చేయాలని వెయిట్ చేస్తాడు. అందుకే 10 రోజులు వెయిటింగ్ పీరియడ్, 10 days అనేది వెయిటింగ్ పీరియడ్. కానీ ఆ రోజు ఏం జరిగింది చూద్దాం. చదువునా 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా
వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా, ఏంటివి? అగ్ని జ్వాల వంటి నాలుకలు. అవునా? ఒక్కొక్కరి మీద రాలగా. ఒక్కొక్కరు అంటే ఎవరికాడ? 12 మందా? 120 మంది. వెరీ గుడ్. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగిరి. అయితే ఆ రోజు ఏంది? ఆ రోజు ఏంటి? కింద చదువుతాం. ఆ కాలమందు ఆకాశము క్రింద నుండి. ఈ వచనం ఎప్పుడు చదవాలంటే మొదటి వచనం చదవగానే 5వ వచనం చదవాలి. మొదటి వచనం చదవగానే 5వ వచనం చదవాలి. 5వ వచనం ఏముంటుంది? ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండిన వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉంటారు. మనలాంటి వాళ్ళు అన్నమాట. ఉద్యోగాలు చేసుకోకుండా, పనులు చేయకుండా చర్చకు వచ్చి కూర్చుంటారు కదా, అట్లా మనలాంటి వాళ్ళందరూ ఆ రోజు ఆ పండుగను ఆచరించడానికి చుట్టుపక్కల దేశాల నుండి దేవుని సన్నిధానానికి వచ్చి అక్కడ కూర్చున్నారు. అక్కడ కూర్చొని దేవుని ఆరాధిస్తున్నప్పుడు అప్పుడు మేడ మీద ఉన్న ఆ 120 మందికి ఏం జరిగింది అంటే, గొప్ప గాలి వంటి ధ్వని. గాలి కాదు అది, గాలి వంటి ధ్వని, సౌండ్. ఇట్ వాజ్ సౌండ్. తర్వాత వాళ్ళు చూస్తుంటేనే ఆకాశము నుండి అగ్ని జ్వాలల వంటి నాలుకలు అక్కడ 120 మందిని ఒక్కొక్కరిని వచ్చి తాకాయి. అప్పుడు వాళ్ళు శక్తిని అందుకున్నారు. క్రీస్తు చెప్పిన ఆజ్ఞ అదే. వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించలేదు, ఆజ్ఞను శిరసా వహించారు. కాబట్టి కనిపెట్టుకొని ఉండండి అని చెప్పినప్పుడు వీళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? కనిపెట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసుతో దేవుణ్ణి కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ గొప్ప అద్భుతం చేశాడు వాళ్ళ జీవితాల్లో. దాని తర్వాత అటువంటి అనుభవం వాళ్ళ ఎవ్వరికి రాలేదు, ఇప్పటికీ ఎవరికి రాలేదు. అదొక ఈవెంట్. అది మళ్ళీ జరగవు. అవునా? మళ్ళీ జరగవు. ఒకేసారి ఆ విధంగా జరిగింది. మిగతా సందర్భాల్లో వేరులాగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తిని ఇచ్చాడు. అయితే వాళ్ళు ఆ రూమ్లో ఉన్నప్పుడు ఆ ఇల్లంతా కూడా ఏ విధంగా ఉంది? గొప్ప గొప్ప ధ్వనితో ఉన్నప్పుడు వాళ్ళు దేన్ని చూసారంటే ఒక ధ్వనిని విన్నారు. సౌండ్. గాలి కాదు అది. చాలామంది గాలి అని చెప్తారు. గాలి కాదు అది, గాలి వంటి ధ్వని. గాలికి సౌండ్ ఉంటుంది, ఈ గాలికి సౌండ్ ఉంటుంది. ఈ సౌండ్ను వాళ్ళు విన్నారు. గొప్ప ధ్వని. ఇది మాత్రమేనా? కళ్ళతో చూశారు. దేని చూశారు? అగ్ని వంటి నాలుకలు పరలోకం నుండి దిగి రావడము చూశారు. పరవశులు అయిపోయి ఉంటారు. పిచ్చిగంతలు వేయలేదు వాళ్ళు. పిచ్చిగంత పరిశుద్ధాత్మ వచ్చిందో చాలామంది ఏం చేస్తారు? ఒంటి మీద హోష్ ఉండదు. హోష్లో ఉన్నారు వాళ్ళు. పరవశులై దేవుణ్ణి చూస్తూ ఆ శక్తిని చూస్తూ పరవశులయ్యి ఆ ఆకాశం నుండి అగ్ని జ్వాల వంటి నాలుకలు వాళ్ళని తాకినప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటే శక్తిని అందుకున్నారు. ఏ శక్తిని అందుకున్నారంటే మాట్లాడే శక్తిని పొందుకున్నారు. మాట్లాడే శక్తిని వాళ్ళు పొందుకున్నారు. మాట్లాడే శక్తి ఏ శక్తి అంటే అక్కడ వచ్చిన ఆ కాలం ముందు అనేక దేశంలో వచ్చిన ఆ వ్యక్తులందరూ మాట్లాడే భాషను వీళ్ళు మాట్లాడుతున్నారు. అర్థమైందా? కింద మాటలో ఉంటుందన్నమాట. ఆ కాలంలో అనేక మంది దేవుని భక్తి గల యూదులు ఆ ప్రాంతానికి యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ 17 రకాల వ్యక్తులు చూపిస్తారు, దేశాల వాళ్ళని చూపిస్తారు. మొదలైన వారు అంటారు. 120 మంది 120 భాషలు మాట్లాడితే ఎట్లుంటుంది? సింపుల్గా ఆలోచించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భాష మాట్లాడుతున్నారు. అక్కడ పరిస్థితి ఏంటంటే వీళ్ళు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ కన్ఫ్యూజన్, ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్. అనేక దేశాల్లో సెటిల్ అయిన అనేక మంది యూదులు ఆ ప్రాంతంలో సెటిల్ అయిపోయి అక్కడే వాళ్ళ మాతృభాషగా పిలువబడుతున్న ఆయా దేశాల భాషల మాటలు ఇక్కడ యెరూషలేములో పుట్టి పెరిగిన చదువు రాని యూదులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విన్నప్పుడు వీళ్ళకి ఏమవుతుంది? ఆశ్చర్యం కలిగింది వాళ్ళకు. కింద ఉంటుంది ఆ మాట, కలవరపడ్డారు. ఏమని? ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని సర్ప్రైజ్ అయిపోయారు, కలవరపడ్డారు, భయపడ్డారు. ఏంటిది? ఏమనుకున్నారు? కొంతమంది ఉంటారన్నమాట. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కాదా
మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనము వినుచున్నామే. ఇదేం సంగతి? ఇక్కడ పేర్లు వస్తాయి. ఎవరెవరు అనుకుంటారు ఈ విషయాలు ఈ విధంగా జరుగుతుంది? ఎవరెవరు అనుకుంటున్నారు? పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తను దేశములందరి వారందరూ. అది మాత్రమేనా? కురేనే దగ్గర లిబియా ప్రాంతముల్లో యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. చుట్టుపక్కల దేశాల ప్రజలందరూ, అక్కడ యూదులందరూ వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే దేవుని యొక్క శక్తి చేత వాళ్ళు పరవశులైనప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే పిచ్చి మాటలు మాట్లాడలేదు, వాళ్ళు అర్థం కాని భాష మాట్లాడేది, వాళ్ళు అర్థమయ్యే భాష మాట్లాడారు. అవునా? మరి అన్య భాషల్లో క్రైస్తవులు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అవునా? ఈ మాటకు తీసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఈ పెంటెకోస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు అంత గొప్ప అద్భుతమైన జరగడానికి గల కారణము ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇంట్రడక్షన్. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు మళ్ళీ ఉంటుందా అటువంటి ఇంట్రడక్షన్? ఉంటుందా? ఉండదు. ఒక్కసారి హీరో ఎంట్రీ అయిపోయాడంటే ఎంట్రీ మళ్ళీ అదే లెవెల్ ఎంట్రీ అవ్వడు, ఒకటేసారి ఎంట్రీ అవుతాడు. అవునా కదా? రైట్. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేసిన ఆదరణకర్త, మీ కొరకు నేను పంపిస్తాను తండ్రిని అడిగని చెప్పినప్పుడు ఆయన వచ్చినప్పుడు మీకు హెల్పర్ లాగా ఉంటాడు. హీ విల్ బీ లైక్ యువర్ హెల్పర్. అడ్వకేట్ చేస్తాడు మీ పక్కన అని చెప్తారు ఆయన. అవునా? మిమ్మల్ని మంచి మార్గంలో, సత్య మార్గం నడిపిస్తారని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడతారు. ఆయన పరిశుద్ధ దేవుడై ఉన్నాడు. మరి ఆ పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళకు ఒక్కసారి ప్రజెంట్ అయినప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళందరిలో ఒక గొప్ప శక్తి, అప్పటి వరకు తెలియని అనుభూతిని వాళ్ళు అనుభవించారు. వాళ్ళు మాత్రమేనా? చుట్టుపక్కల ఉన్న యెరూషలేము చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతంలో వచ్చిన అనేక మంది జనాలు కూడా ఇదేం సంగతి, ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ భాషలు అంటే, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ భాషలు అంటే దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు మాట్లాడుతున్నారు. దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు ఈ సంగతిని ఎందుకు చేసి ఉంటాడు? గమనిస్తారు. ఈ భాషల గురించి మాట్లాడినప్పుడు ఇంకోటి గుర్తు వస్తుంది. బాబేలు గోపురాన్ని మనం ఆలోచన చూస్తే ఆదికాండం 11వ అధ్యాయంలో మన బాబేలు గోపురాన్ని నిమ్రోదు అనే వ్యక్తి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోతుంటాడు పైకి. అవునా? కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టేస్తాడు. ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ మనకు తెలియదు, చాలా పెద్ద బిల్డింగ్ అది. బిల్డింగ్ కడుతున్నప్పుడు ఎందుకు కడుతున్నాడు అంటే, నోవా కాలంలో జలప్రలయం ఇచ్చేసి దేవుడి లోకానంతా నాశనం చేశాడు కదా. అందుకే మనము చిన్న ఇల్లు కట్టుకోదు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అయితే మునిగిపోతుంది. అదే ఆకాశం వరకు బిల్డింగ్ కడితే అది మునుగదు అని ఆలోచనతో నిమ్రోద్ ఏం చేస్తాడు, చలో మనం ఇల్లు కట్టుకుందాం, ఆకాశం పరలోకానికి బిల్డింగ్ కట్టేద్దాం అనుకుంటాడు. అందరు బిల్డింగ్ కడుతున్నప్పుడు దేవుడు మెల్లగా వస్తాడు. దేవుడు వచ్చి ఏం చేస్తారు వీళ్ళు అసలు అని చూడ్డానికి వచ్చి నవ్వుకుంటాడు. ఎందుకు నవ్వుకుంటాడు చెప్పండి ఒకసారి? దేవుడు ప్రతిసారి అదే పనితో నీళ్లు తెస్తాడా? దేవుని దగ్గర ఎన్నో టెక్నిక్లు. అవునా? దేవుడు ప్రతి ఒక్కరికి ప్రతిసారి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇయ్యాడు, ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఇస్తాడు. మరి అంత గొప్ప అద్భుతం ఏం చేస్తాడంటే, ప్రతిసారి నీళ్ళతోని నేను ఈ లోకాన్ని ముంచేస్తాను నువ్వు అనుకుంటున్నావు, నేను ప్రతిసారి నీళ్ళతో ఎందుకు లోకాన్ని ముంచుతాను, నేను ముంచా, మీ మాటలు భాషలో మార్చేస్తాను. సింపుల్. సేమ్ ఫార్ములా వాడలే దేవుడు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చి వీళ్ళని భాషలు తారుమారు చేశాడు. ఆ రోజు భాషలు తారుమారు చేసిన దేవుడు అవే భాషలు వాడుకొని వీళ్ళ ఐక్యతను దేవుడు డివైడ్ చేశాడే. ఇక్కడ డివైడ్ అయిన వారిని ఒక్క దగ్గర కలుపుతున్నాడు. అక్కడ ఒక్క దగ్గర ఉన్న వాళ్ళని చెల్లాచెదురు చేశాడు. ఇక్కడ చెల్లాచెదురైన వారిని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒక్కటి చేస్తాడు. దేవుని ఉద్దేశం మనుషులందరూ ఒక్కటి ఐక్యతలో కలిసి ఉండాలన్నది దేవుని ఉద్దేశం. మనుషుల ఆలోచన చేత వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి అక్కడ భాషలు మార్చాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ అవే భాషలు మాట్లాడిపించి అందరి మళ్ళీ ఆయన గుంపులోకి చేర్చుకున్నాడు. ఇది గొప్పది. అక్కడ కన్ఫ్యూజన్, ఇక్కడ కన్ఫెషన్. ఓకే, అక్కడ
అందరిని దేవుడు గందరగోళానికి గురి చేస్తే ఇక్కడ గందరగోళంగా ఉన్న వాళ్ళందరినీ ఒక్క దాంట్లోకి తీసుకొచ్చాడు. వాళ్ళందరినీ పశ్చాత్తాపం, వాళ్ళని గురించి వాళ్ళు పశ్చాత్తాపడేలాగా దేవుడు చేశాడు. ఇది దేవుడు చేసే గొప్ప అద్భుతాలు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే ఒకటి ఆలోచించుకోవాలి, ఈ అపోహలు వదిలేయాలి. మనం ఏ అపోహలు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాల్లో 9 వరాల గురించి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాము. 9 మాత్రమే కాదు, బైబిల్ అనేక రకమైన వరాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలు, అందులో బాగా బయట హైలైట్ చేసేది భాషల వరం ఒక్కటే. అది దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలు దేవుని ఔషధ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు పంచి ఇస్తాడు. విశ్వాసంలో ఉండడం దేవుడు ఇచ్చిన గొప్ప, విశ్వాసంలో ఉండడము ఒక వరము, దేవుని మాటలు బోధించడము ఒక వరము, దేవుని మాట అర్థం చేసుకోవడము ఒక వరము. అవునా? భాషలు మాట్లాడేది వరము, భాషల్ని చెప్పి వివరించడము ఒక వరము. ఇన్ని గొప్ప గొప్ప వరాలు దేవుడు మనకి ఇచ్చాడు. అవునా? ప్రార్థన చేయడం ఒక వరం, తెలుసా? స్వస్థత కలిగించడం ఒక వరం. మరి ఈ వరంతో నువ్వు ఉన్నావు, అది చూసుకో. ఈ వరం మాత్రమే నాకు కావాలంటే దేవుడు అంటాడు, నీకు అవసరమైతే నేనే ఇస్తా. అది నీకు అవసరమైతే నేను నీకు అదే ఇస్తా. నీకు అవసరం లేనిది నువ్వు అడిగిన అయ్యా. మనుషుల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఎన్నో సంఘాల్లో కానీ ఎన్నో పాస్టర్స్ ట్రైనింగ్లలో నేర్పిస్తున్నారు. నేర్పిస్తే ఏమవుతుంది? బయట పోయి సిగరెట్ తాగుతాడు, లోపలికి వచ్చి భాషలు మాట్లాడతాడు. నాకే జరిగింది అట్లాంటిది. అవునా? చేయబడుకుంటే సిగరెట్ వాసన వస్తుంది, ఈడేంద్ర భాషలు మాట్లాడుతున్నాను అనుకున్నాను నేను. రైట్? మనుషులు ఎన్ని రోజులు మభ్య పెడతారు. బీ కేర్ఫుల్ మై డియర్ చర్చ్. సంఘంకు ఒకే ఒక వార్నింగ్ ఇవ్వగలుగుతాను, వాక్యము తగ్గిపోయింది, అపోహలు ఎక్కువయ్యాయి. వాక్యం మాట్లాడితే నేను అనుకుంటాను చాలాసార్లు టీవీలో మీరు మాట్లాడితే లక్షల మంది వింటారే, మరి ఇట్లాంటి వాక్యాలు చెప్పు కదా, ఒక డీటెయిల్గా సబ్జెక్ట్ తీసుకో కదా. ఎందుకు ఎంతసేపు భార్యాభర్తల మధ్య సమస్యల గురించి మాట్లాడతారు, పిల్లలు ఎట్లా పెంచాలో మాట్లాడతారు. ఇవి ఎవరికి చెప్పకున్నా తెలుస్తుంది. చెప్పే విషయాలు ఎన్నో గొప్ప గొప్ప ఉన్నవి. వాక్యం మాట్లాడని ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కానీ అనేక మంది కూడా ఇదే విధంగా ఆలోచించాలి. రైట్? అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినది ఏంటి? వాళ్ళు దేవుని యొక్క శక్తిని నొందుకున్నారు. దేని ద్వారా? 3 చేశారు. వాళ్ళు చేసిన పని ఏంటి? 3 పని వాళ్ళు చేశారు. ఏంటి? ఎడతెగక ఏక మనస్సుతో ప్రార్థన చేసి దేవుడు చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టారు, అద్భుతం చూశారు. ఇది వాళ్ళకొక్కడికే కాదు, తర్వాత కాలంలో అనేక మందికి ఇటువంటి ఎన్నో అద్భుతాలు జరిగాయి. అయితే భాషల గురించి సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ కాన్సెప్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ వరము వచ్చినప్పుడు లేదా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు అనేక సార్లు భాషలో మాట్లాడారు. కానీ దాని అర్థము ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎదుటి మనుషుల పైకి వచ్చినప్పుడు లేదా ఆవరించిన మనం నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రజెన్స్ అక్కడ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని చూస్తాం, అద్భుతాలు చూస్తాం. కొర్నేలి జీవితంలో కూడా తన కుటుంబ సభ్యులు ఈ అనుభవాన్ని చూశారు. కానీ ఇథియోపియుడు అయిన నపుంసకుడి అనుభవాన్ని చూడలేదు. అవునా? అంటే దేవుడు ఆయా సందర్భాల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటాడు. మరి దేవుడు నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరం, అసలైన వరం ఏంటో తెలుసా? క్రీస్తు నేర్పించిన మాటల్ని అర్థం చేసుకునేలాగా నిన్ను తయారు చేస్తాడు ఆయన. ఓకే? దేవుని సన్నిధికి రావాలని నిన్ను పురికొల్పుతాడు. వాక్యాన్ని వినేలాగున నీ ఆలోచనలో స్టడీగా పెడతాడు. నిన్ను ఆయన కొరకు బ్రతికేలాగున నిన్ను బయట ఖచ్చితంగా ఏ విధంగా బ్రతకాలో నిన్ను నిలబెడతాడు, సాక్షిగా నిలబెడతాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు. మళ్ళీ ఆయన పని, అసలైన పని ఏంటంటే క్రీస్తు ఏర్పాటు చేసుకున్న జనాంగం అన్నింటినీ కూడా ఆయన బోధ చేత ఒక్కటిగా చేసి ఆయన చేతికి అప్పగించాలి. మధ్యాకాశానికి తీసుకెళ్ళి ఇదిగో నీ సంఘం ఇది అని చెప్పేసి ఆ ర్యాప్చర్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని తీసుకెళ్ళి క్రీస్తు చేతికి అప్పచెప్పేసి పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన అప్పుడు క్రీస్తు చేతికి ఈ సంఘం అనేది ఇవ్వబడుతుంది. 7 సంవత్సరాలు భీమా జడ్జిమెంట్ పరలోక రాజ్యంలో. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. క్రీస్తు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన భూలోకానికి వచ్చారు. ఆయన భూలోకంలో ఉన్నంత కాలం అందరినీ తీసుకొని క్రీస్తు చేతికి ఆయన అప్పగించేసి క్రీస్తు మళ్ళీ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన చేతికి అప్పచెప్పేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోతారు. ఇది దేవుని యొక్క పని. ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. అవునా? కానీ తండ్రి గురించిన ప్రాబ్లం చాలామందికి లేదు, కుమారుని గురించిన ప్రాబ్లం చాలామందికి లేదు. పరిశుద్ధాత్మ దేవుని గురించి మాత్రం చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్, ప్రాబ్లమ్స్. మీకెవరకు ఉంటే కనుక నా దగ్గర రండి, పర్సనల్గా నేను మీకు చెప్తాను. ఎందుకంటే సంఘంలో ఇంత డీటెయిల్గా వెళ్ళాలంటే ఒక డీటెయిల్ సబ్జెక్ట్ అది. ఇంకా రైట్.
సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన గొప్ప మాట, అక్కడ అగ్నిది దేవుడు దిగి వచ్చాడంటే అగ్ని దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు. గాలి అనే శబ్దాన్ని దేవుడు సాధనంగా వాడుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయెల్ జనానికి ఇచ్చినప్పుడు సీనాయి కొండపైన పరలోకం దిగి వచ్చినప్పుడు అగ్నిలాగైనా దిగి వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇక్కడ పరలోక రాజ్యం గురించి సువార్తను అందజేయడానికి అగ్నినే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి ఆ విధంగా వచ్చాడు. దేవుడు అగ్ని అన్న ఆయుధాన్ని వాడుకోవడానికి గల కారణము నీలో ఉన్న ప్రతి ఒక్క పాపమున్నది కాల్చివేస్తుంది. అది మాత్రమేనా, నీలో ఉన్న అగ్ని ఎదుటివాడిని కూడా అంటేలాగా చేస్తుంది. కాబట్టి నీలో దేవుని యొక్క శక్తి ఉంటే నీ మాటల ద్వారా, నీ బ్రతుకు ద్వారా నీలో ఉన్న అగ్ని ఏం చేస్తుంది, అనేక మందిని వెలిగిస్తూ ఉంటుంది. అందుకే క్రీస్తు అంటాడు, మీరు ఈ లోకానికి వెలుగే ఉన్నారు. వెలుగు మంచం కింద పెట్టరు, మంచి ఎక్కడ పెడతారు, పైన పెడతారు. అంటే నిన్ను చూసి ఎంతోమంది వస్తారు. మరి ఆ విధంగా మనం నిలబడాలని క్రీస్తు ఎదురు చూస్తున్నారు. ఇంకా నేర్చుకునే వాళ్ళ స్థితిలోనే ఉంటే ఎప్పుడు అపోస్తులు అవుతారు? ఇక్కడ అపోస్తులు ఏమయ్యారో తెలుసా? ఆ సందర్భం తర్వాత అప్పటి వరకు శిష్యులుగా పిలువబడుతున్న వ్యక్తులు దాని తర్వాత నుండి అపోస్తులుగా మార్చబడ్డారు. శిష్యులు అంటే నేర్చుకునేవారు, అపోస్తులు అంటే మెసెంజర్స్, పంపబడిన వారు. అప్పటి వరకు నేర్చుకున్నారు, దాని తర్వాత నేర్పించడానికి బయలుదేరారు. మెసెంజర్స్ అయ్యారు వాళ్ళు. లర్నర్స్ హ్యాస్ బికమ్ మెసెంజర్స్. మరి ఈరోజు మనం కూడా నేర్చుకోవడమే జీవితకాలం అంతా పడితే ఎప్పుడు మనం మెసెంజర్స్ లాగా మారుతాము? దేవుని చేత పంపబడిన వ్యక్తుల్లాగా ఎప్పుడు మారుతాము? ఒక్కసారి మనము సరి చూసుకోవాలి. సంఘాలు ఎదగాలి అంటే మనము నేర్చుకున్నది 10 మందికి నేర్పించేలాగా ఉండాలి. నేర్పించిన దాన్ని దేవుని దగ్గరికి మళ్ళీ మనుషులు తీసుకురావాలి. వాళ్ళు నిన్ను నన్ను చూసి సంఘానికి వస్తారు. అవునా? మరి సంఘము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసేలాగా ఎప్పుడు ఉండొద్దు. ఇంకొక మాట, ఫినిషింగ్ మాట చెప్తాను. ఆదివారము అనగానే హాలిడే కాదు. కోవిడ్ తర్వాత చాలా ప్రాబ్లం అయింది. చాలా సంఘాల్లో ఈ ప్రాబ్లం నడుస్తుంది. అలవాటు పడిపోయారు ఆన్లైన్కి. ఓకే, అది ఏదో దానివల్ల గొప్పది ఏమీ జరగట్లేదు, నష్టమే జరుగుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఆదివారం వచ్చాడు దేవుని సన్నిధి నేను మిస్ చేసే అవకాశం ఉందన్న సంగతిని ఇక్కడ నుండి మొదట తీసేయండి. ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట అది. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన గొప్ప మాట అంటే ఆదివారము అన్ని పనులకు సెలవు, దేవుని పనికే ఖాళీ. నేను యూదులు ఎంత నిష్ఠగా ఆదివారాన్ని, సబ్బత్ దినాన్ని పాటించేవారో మనం ఈరోజు ఆదివారాన్ని అదేవిధంగా పాటించాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే వెళ్ళాలి ఖచ్చితంగా. ఈ సమయం వరకు నేను అవైలబుల్ లేను, 2 గంటల తర్వాత నీ పని చేస్తాను, నేను ఉదయం 10 గంటల ముందు నీ పని చేస్తాను, 10 నుండి 2 గంటల వరకు నేను లేను. దట్స్ ఇట్. చుట్టాలు వస్తే సంఘం తీసుకురండి, వాళ్ళని తీసుకుని బయటకు వెళ్ళకండి. అవునా? చుట్టాలు వస్తే సంఘాన్ని తీసుకురండి, మా సంఘంకి రా నువ్వు అని మనం పిలుచుకురండి. వాళ్ళని బిర్యానీ చేయాలి ఇంట్లో అని చెప్పి వాళ్ళకు వంట చేయడానికి మీరు చర్చ డుమ్మా కొట్టొద్దు. వచ్చిన తర్వాత వాళ్ళకు అందరూ కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునేలాగా చేయాలి. ఇటువంటి కనుక ఇన్పుట్స్ ప్రతి ఒక్కరిలో ఉంటే ఎవ్వరు ఆదివారం డుమ్మాలు కొట్టరు. అవునా? ఎవ్వరు ఆదివారం నా దేవుని సమయం ఒక్కసారి ఆ ఖచ్చితమైన జీవితంలో ఉండి చూడండి, లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను పాటిస్తున్నాను. ఒక ఉద్యోగాన్ని వదిలేసుకున్నాను, ఆదివారం రోజు క్లాసెస్ పెడుతున్న వీడు అని చెప్పేసి. పోరాపోని ఈ ఉద్యోగం నాకెందుకు, కొత్త ఉద్యోగం చేసుకుంటాను. ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు చెప్పాను, ఆదివారం దొరకనేను, ఆదివారం నేను మీకు దొరకను. సరిపోయింది, ఓకే. అందుకంటే ఎక్కువ శాలరీ, అందుకంటే పెద్ద పొజిషన్. నువ్వు దేవునికి ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఇయ్యి, నీ ఉద్యోగం దేవుడు చూసుకుంటాడు. నేను లైవ్ సాక్ష్యం దానికి, బయట అవసరం లేదు. ఏది ఏమైనా ఆదివారం దేవుని సమయము అని కనుక క్రైస్తవులు నిశ్చయించుకుంటే ప్రతి సంఘం ఫుల్ అవుతుంది. ఇంట్లో ఆన్లైన్లో టీవీల్లో ఉండే ఇంకా అది ఎప్పుడు అన్ని సంఘాలు బంద్ అయినప్పుడు టీవీలో చూడాలి మనము. నీ సంఘం నీకు ఉన్నప్పుడు, నీ ఆరాధన నీకు ఉన్నప్పుడు, నీ జనము నీకు ఉన్నప్పుడు ఇక్కడికే రావాలి. మిగతా ప్రాంతాలన్నింటికి మిగతా వారంలో వెళ్ళిపో, పర్వాలేదు. కానీ ఇది నాది, నా సహవాసము. నేను అక్కడ పోకపోతే నా సీట్ ఖాళీ ఉంటుంది, అక్కడ నా కొరకు ప్రత్యేకవలసిన స్థలం అది అని నీకు నువ్వు అనుకుంటే ఈరోజు డుమ్మలు కొట్టరు, ఆలోచన కూడా రాదు. అర్థమవుతుందా? అంత గొప్పగా మనం బ్రతకగలిగితేనే మిమ్మల్ని చూసి మీ పిల్లలు, మీ చుట్టాలందరూ కూడా ఆదివారమా వాళ్ళు దొరకరు. మా ఇంట్లో గురించి అది అనుకుంటారు, ఆదివారమా ఏ ఫంక్షన్ వేస్ట్ వాళ్ళకి చెప్పి అంటారు, వేస్ట్ అంటారు. ఈ మధ్య చెప్పడం మానేశారు. బెస్ట్ ఇంకా మనకు, ఎందుకంటే మనము ఖచ్చితంగా ఉంటానే
చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉంటారు. నువ్వే ఖచ్చితంగా లేకపోతే ఇంకెవరు ఉంటారు? అవునా? కాబట్టి ఒక్క విషయం మనము జాగ్రత్త నేర్చుకుందాం. ఎందుకంటే సంఘం పెద్దగా కట్టుకున్నాం, సంఘం నిండకపోతే, జనాలు రాకపోతే, ఇక్కడ కూర్చొని వాక్యం నేర్పించిన వరకు మా పని. మరి మీరు డుమ్మలు కొడితే ఎట్లా తెలుస్తుంది? ఈరోజు మీరు వస్తారు, నెక్స్ట్ వారం ఇంకొకటి వస్తాడు, అంతే. జనాలు మాత్రం ఇంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకరినొకరు మనము ఎంకరేజ్ చేసుకుందాం. ఎవరైనా నీ పక్కన కూర్చొని రాకపోతే ఇవారు ఎందుకు రాలేదని అడగగలగాలి మనం. నీ కొరకు నేను వెయిట్ చేసినాను, నెక్స్ట్ మళ్ళీ అడగగలగాలి వాళ్ళని, వస్తావా ఈరోజు, నేను నీ కొరకు వెయిట్ చేస్తాను, వస్తావా నా కొరకు అని అడగగలగాలి. అటువంటి మన సహవాసము సంఘంలో కావాలి. ఆ సహవాసం ఉంటేనే ఏక మనస్సు ఉంటుంది. ఆ ఏక మనస్సు ఉంటేనే ఒకరి పట్ల ఒకరికి ఇష్టం ఉంటే అప్పుడు అందరం కలిసి దేవుని గొప్పగా ఆరాధించవచ్చు. రైట్? మరి దేవుడి వాక్యం చేత మిమ్మల్ని బలపరిచి నమ్ముచున్నాను. ఇంక దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. తల వంచిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మా శక్తి గల దేవ, అద్భుతకరుడ, ఆలోచనకర్త, మీకు స్తుతులనైనా దేవ, మీ వాక్యాన్ని దేవ విశదపరచడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆనాడు శిష్యులనైనా అపోస్తులుగా మారారు, నేర్చుకునే బిడ్డల నుండి నేర్పించే వ్యక్తుల్లాగా వాళ్ళు మారారు నైనా. దేవా, మనుషులు పట్టే జాలర్లుగా చేస్తారు.